జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రెండోసారి నిర్వహించిన వేలంపాటలో బలరాం అనే వ్యక్తి 40 లక్షలకు చికెన్, మటన్, చేపల విడదాలది టెండర్ కన్ఫర్మ్ చేసిండు. 3-4 రోజులల్లా డిపాజిట్ అమౌంట్స్ కట్టి నెలకు కిస్తులు కట్టాలని చెప్పిండ్రు. ఇంకా మొన్న 20 రోజుల కింద జరిగిన వేలంలో 70 లక్షలు పలకగా ఇప్పుడు 40 లక్షలే పలకడంతో 30 లక్షల ఆమదాని పోయిందని కొందరు బాధపడుతుంటే, కౌన్సిలర్లు మాత్రము ఇంతకుముందు 75,000 ఉండేది కదా, ఇప్పుడు కనీసం 40 లక్షలైనా వస్తుంది, సంతోషపడాలని కొందరు కౌన్సిలర్లు అంటుర్రు. ఇంకా ఇది ఇలాగా ఉండగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చికెన్ షాపుల యజమానుల సంఘం వాళ్ళు గొడవ చేసిండ్రు. మేము షాపుల కిరాయిలు కట్టి అడ్వాన్సులు కట్టి వ్యాపారం చేసుకుంటుంటే ఎవరికో మా సామాన్లు అమ్మి మీరు ఎట్లా సొమ్ము చేసుకుంటున్నారు, మేము మున్సిపల్ ట్యాక్సులకి ఇట్లా కడుతున్నాం కదా, మా స్క్రాప్ నేను వాళ్ళ చెత్తను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మా చెత్త మీద మీ పైసలు వసూలు చేసుడు కార్యక్రమం అయింది అంటుర్రు. మరి ఇంక ఇది ఏమవుతుందో ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. మినిమం 1000 రూపాయలు ఉండాలి. సో సర్కారీ వారి పాట మున్సిపాలిటీ వాళ్ళది 2 లక్షలండి. 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ 5 లక్షలు కాశీ విశ్వనాథం, 5 లక్షలు. 3,000 బలరాం. ఎవరు సార్? 7,03,000 శ్రీకాంత్ రెడ్డి. 4 లక్షలు. 7,04,000 శ్రీకాంత్ రెడ్డి. 7,04,000 శ్రీకాంత్ రెడ్డి. సార్ వెంకటన్న 7,05,000. 7 లక్షల సార్. దోబా 42 లక్ష కోడి పింబా 42 లక్ష పింబా. కంపల్సరీ డీడీలు పెట్టుకుంటే వాళ్ళు తీసుకోకపోతే మీరు తీసుకోవాలి. అవునవును ఆ మాట చెప్పిండ్రు. కన్ఫర్మ్ తీసుకుంటారు సార్. బిల్డింగ్ కట్టించి బోర్ వేసి అన్ని సదుపాయాలు చేసి వాళ్ళకి చేసారు. వాళ్ళ తాన ₹1 చెత్త వేయలేదు. ఫిష్ మార్కెట్ కూడా అన్ని సౌకర్యాలు చేసి ఫిష్ మార్కెట్ గవర్నమెంట్ కట్టించింది. వాళ్ళ ద్వారా ఉంచి ₹1 లాభం లేదు. మా అంతకు మేము చికెన్ షాపులు పెట్టుకొని అడ్వాన్సులు కట్టుకొని కిరాయిలు కట్టుకొని మా కోళ్ళు కొనుక్కొచ్చుకొని కోడి లోపల ఉన్న పెంట కూడా పైసలు కట్టి మేము కొనుక్కొచ్చుకుంటాం. కొనుక్కొచ్చుకున్న కోళ్ళ మీద చేయలే చెత్తని మేము అమ్ముకుంటుంటే, మేము ఆల్రెడీ మా అసోసియేషన్ జడ్చర్ల, బాజపల్లి, కౌరంపేట 3 ఊర్లో కలిసి చికెన్ మార్కెట్ అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్కే ఈ టెండర్ ఇవ్వాలని చెప్పి మొన్ననే వినతి పత్రం ఇచ్చినాం మన కమిషనర్ గారికి. మాకు ఇవ్వకుండా టెండర్ పెట్టడం ఏంది? మా చెత్త మీద వాళ్ళకి ఏమి రైట్స్ ఉన్నాయి? మాకేమైనా ₹1 సౌకర్యం కల్పిస్తున్నారా? ఉల్టా మేము ప్రతి సంవత్సరం టెక్స్ కడుతున్నాం. 50 షాపుల నుంచి 50-60 షాపుల నుంచి ప్రతి సంవత్సరం మున్సిపాలిటీకి టెక్స్లు కడుతున్నాం. మేము మాకు ₹1 సౌకర్యం లేదు మున్సిపాలిటీ నుంచి. మా షాపులో వెళ్ళే చెత్త మీద గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ఏం హక్కు ఉన్నది? మేము కొనుక్కొస్తున్నాం కోడిని. ఒక ఆయన కోళ్ళ ఫారం పెడతాడు, ఆ కోళ్ళ ఫారంలో వెళ్ళిన పెంట ఆయన్నే అమ్ముకుంటాడు. మేము కొనుక్కొచ్చుకున్న కోడి మీద మాకేం హక్కు లేకుండా మీకేం హక్కు ఉన్నది? గవర్నమెంట్కి కానీ మున్సిపాలిటీకి కానీ కొన్నది మేము కోడిని, దాంట్లో ఉన్న పెంటకు కూడా పైసలు కట్టి కాళ్ళకు తలకాయలకు అన్నిటి పైసలు కట్టి మేము కొనుక్కొచ్చుకుంటాం. కొనుక్కొచ్చుకొని దాన్ని చికెన్ ప్రాసెస్ చేసి అమ్ముకుంటాం. ఆ చెత్త వెళ్ళింది అమ్ముకుంటే మాకు షాపుల కిరాయాలు, కరెంటు బిల్లు ఏమో వెళ్తాయని మేము ఉంటాం. దాని మీద కూడా ఈ గవర్నమెంట్కు ఈ మున్సిపాలిటీకి కన్నెందుకు? 20 సంవత్సరాల సంది లేనిది ఇవ్వాలి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి వేస్తున్నాం. అప్పుడు ఇంతమందికి బండి లేనప్పుడు ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెత్త రోడ్డు మీద వేస్తుంటుంది. వేసేటప్పుడు ఏం చేస్తుంది, షాపులు బంద్ చేయించారు. అప్పుడు సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు కదా. మరి చేయకుండా ఇవాళ వచ్చి మేము 20 ఏళ్ళ నుంచి లేని ఇవాళ కొత్తగా వచ్చి మేము వాళ్ళు వచ్చి మాకు ఎన్నో షాపుల మీద ఒక 15 చెత్త బయట పడేస్తే కదా, చెత్త బయట పడేస్తున్నాం మేము. ఎవరికి అమ్ముకుంటున్నాం? జీవో కూడా లేదు కదా దానికి. వేసుకుపోవాలని జీవో గిట్లా ఉందా మున్సిపాలిటీకి వెళ్ళి? జీవో కూడా ఏం లేదంటే చూపించమని సంబంధించి గవర్నమెంట్ కు ఫేస్ చేయమని ఉంటే మా అసోసియేషన్కి వెళ్ళి మేము కడతాం. మా అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఉంది, వెల్ఫేర్ అసోసియేషన్, చికెన్ మార్కెట్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. దాని తరఫుకి వెళ్ళి మేము ఆ ఫీజు పే చేస్తాం. ఆ టెండర్ మాకు ఇవ్వాలని కోరుతున్నాం. మా వేసేది మాత్రం ఎవరికి ఇవ్వం. కొన్నది మేము, అమ్ముకునేది కూడా మేమే ఉంటుంది. మాకు హక్కు ఉంటుంది, దాని మీద ఎవరికి హక్కు లేకుంటుంది. మున్సిపాలిటీ మాకు ₹1 సౌకర్యం కల్పించిందా? మాకేమన్నా మా షాప్లకు అడ్వాన్స్ కట్టిందా? మళ్ళీ మా మీద దౌర్జన్యం చేయడానికే మాకు షాపు సీజ్ చేస్తాం, అది చేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు ఏ రకంగా మేమే దొంగతనం చేస్తున్నామా? మేమేమన్నా